వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ 4 రాశుల్లో మీ రాశి ఉందా? అయితే మీ అదృష్టం అయస్కాంతంలో పట్టినట్లే. రోహిణి నక్షత్రంలో చంద్రుడు రాశి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ నక్షత్రంలో చంద్రుడు సుమారు 68 రోజులు ఉండటం వలన 4 రాశుల వారికి ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా ప్రయోజనం చేకూరుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. బృహస్పతి పరివర్తన ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడమే కాకుండా జీవితంలో అనేక రంగాల్లో విజయానికి ఆనందాన్ని ఇస్తుంది. అయితే బృహస్పతి రాశి మార్పు ఏ రాశి వారికి ఎంతటి అదృష్టాన్ని తీసుకొస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి రాశి మేషరాశి వారి. బృహస్పతి రాశి మార్పు వల్ల మేషరాశి వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. శుభ నక్షత్రం రాక కారణంగా మేషరాశి వారి కుటుంబాల్లో సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశి వారు చేసే పని ఆకస్మికంగా ఉంటుంది. వృషభ రాశి వారు. బృహస్పతి చంద్ర రాశిలో రావటం వల్ల వృషభ రాశి వారికి శుభం శక్తిని పెంచుతూ ఉంటుంది. కార్యక్షేత్రంలో ఉన్నత శిఖరాలు తాకుతుంది. ఇప్పటి వరకు పనులు ఆలస్యం వహించినట్లయితే ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యంతో బాధపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ రాశుల వారికి అయితే విపరీతమైనటువంటి యోగాలు అయితే రాబోతూ ఉన్నాయి. మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం ఉంటుంది. అయితే ఈ రాశుల వారికి అయితే అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. రాబోయేటటువంటి కాలం కొన్ని ఏళ్ల తర్వాత అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతూ ఉంది. ఆ పైన జూన్ 15వ తేదీన మిథున రాశిలో సూర్యుని ప్రవేశం జరుగుతుంది. ఇక అప్పుడు త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో అదృష్టాన్ని పొందే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మొట్టమొదటి రాశి మిథున రాశి వారు. మిథున రాశిలో త్రిగ్రహ యోగం కారణంగా ఈ యొక్క రాశి వారికి చాలా ప్రయోజనంగా ఉండబోతోంది. ఆదాయం పెరుగుతుంది. విపరీతమైనటువంటి రాజయోగ పరిణామాలు వీరి యొక్క జీవితంలో చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా చాలా వరకు ఆదాయాన్ని పొందుతారు. ఆదాయాన్ని పెంచుకునేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా రాబోతూ ఉన్నాయి. వృత్తిపరమైనటువంటి జీవితంలో కూడా కొత్త బాధ్యతలను పొందబోతూ ఉన్నారు. ఏ పని చేసినా విజయం వీరికి వరించబోతూ ఉంది. కుటుంబ జీవితం ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది. ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయం అవుతుంది. ఇదే సరైనటువంటి సమయము. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ప్రస్తుతము రాహువు దశమంలోనూ, కుజుడు లాభస్థానంలోనూ యోగదారకంగా ఉన్నాయి. వీటి వలన ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు. ఆర్థిక పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా ఎన్నో విజయాలు మీ సొంతం కాబోతూ ఉన్నాయి. మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి కూడా విముక్తి రాబోతూ ఉంది. రాష్ట్రాధిపతి బుధుడు వ్యయంలో శుభగ్రహాలతో కలిసి ఉన్నందున వలన ఇంట్లో శుభకార్యాలు రాబోతూ ఉన్నాయి. ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి. తీర్థయాత్రలు కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా ఎన్నో శుభవార్తలు ఉంటారు. శుభపరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. జీవితం కూడా ఆశించినటువంటి విధంగా ఎంతో సంతోషదాయంగా సాగిపోతుంది. తప్పకుండా అద్భుతమైనటువంటి రోజులు మీ కళ్ళ ముందు రాబోతూ ఉన్నాయి. ఆశించిన విధంగా ఎన్నో ప్రయత్నాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీదే పైచేయి అవుతుంది. కెరీర్ని కూడా మీకు అద్భుతంగా ఉండబోతుందని, మీకంటూ ఇది ఒక గుర్తింపుగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుత తరుణము. ఇలాంటి సమయంలో మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో మీదే విజయవంతం అవుతూ ఉంటుంది. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ అన్ని విధాల లాభాలు మీదే అవుతాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా లాభాలు బాట పడతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వీలుంటుంది. సొంత నిర్ణయాల మీద ఆధారపడడం చాలా మంచిది. ఆరోగ్యం కూడా చాలా వరకు కుదిరిపట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత రాశివారు కన్యా రాశివారు. మిథున రాశిలో యొక్క త్రిగ్రహ యోగం వలన కన్యా రాశి వారికి చాలా శుభదాయకంగా, అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క రాశి జాతకులకు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు కనుక పెట్టినట్లయితే ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ యొక్క సమయంలో ఏం చేసినా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ధనలాభాలు ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుపోతున్నారు. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరగబోతూ ఉన్నాయి. అనేక గ్రహాల యొక్క సంచార స్థితిగతులు ఈ రాశి వారికి అద్భుత స్థానంలో నిలబెడుతుంది. భాగ్యస్థానంలో శుభగ్రహాల యొక్క సంచారం వల్ల అనేక విధాలుగా మీకు కలిసి రాబోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టిన మీదే విజయం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా పరిష్కారం అవుతాయి. విదేశీయాన యొక్క యోగాలు ఉన్నాయి. నిరుద్యోగులు కాకుండా ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు రావడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా ఆశించినటువంటి ఎన్నో శుభపరిణామాలు మీకు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. మిత్రుల యొక్క ఆర్థిక సహాయకారం మీకు అందబోతుంది. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. వృత్తి
ఉద్యోగాల్లో కూడా మీ ప్రతిభ పాఠవాలు శక్తి సామర్థ్యాలు ఆశించినటువంటి స్థాయిలో రాణించబోతూ ఉన్నాయి. శుభకార్యాలు దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో కూడా లాభాలను అంచనాలు మించుతారు. ఆశించిన విధంగా అభివృద్ధిలోనికి రాబోతూ ఉన్నారు. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. రాహుకేతుల యొక్క పరిహారం చేయించుకోవడం ఎన్నో శుభ ఫలితాలను మీకు అందిస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత రాశి తులారాశి వారు. మిథున రాశిలో ఏర్పడిన యొక్క త్రిగ్రాహి యోగము ఈ తులారాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది. తులారాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి లభిస్తుంది. ఆర్థిక మెరుగుదల ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లో అవకాశం కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతూ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అష్టమ స్థానంలో శుభగ్రహాల యొక్క స్థితి వలన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది. తప్పకుండా ఎన్నో శుభఫలం. తులారాశి వారికి యొక్క అద్భుత తరుణము. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతారు. ఉద్యోగంలోని ఆదరణ ప్రోత్సాహం బాగా పెరుగుతాయి. అధికారులతో బాధ్యతలు పంచుకోవడం అనేది జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మీదే పైచేయి అవుతుంది. ఉద్యోగంలో ఆదరణ ప్రోత్సాహం బాగా పెరుగుతాయి. అధికారులతో బాధ్యతలు పంచుకోవడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు సానుకూల మార్పులు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగం మారడానికి సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆదాయం కూడా దినాభివృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా కూడా గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. పిల్లల నుంచి కూడా ఎన్నో శుభవార్తలు వినబోతూ ఉన్నారు. తర్వాత రాశి వృశ్చిక రాశి వారు. ఈ రాశి వారికి కూడా రాజ్యాధిపతి కుజుడు స్వస్థానంలో రావటము, సప్తమ స్థానంలో శుభగ్రహాల యొక్క ఎత్తి చెందటం వలన ఎంతో శుభవార్తలతో అనుకూలంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. సంపన్న కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులతో వివాహం నిశ్చయమవుతుంది. అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు. ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా విజయం చేకూరబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి రానున్నటువంటి కాలం ఏదైతే ఉందో అద్భుతంగా ఉండబోతుంది. కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాల నుంచి కూడా శుభవార్తలు వింటారు. ఇది ఒక అద్భుత తరుణం. ఏ పని తలపెట్టినా అందులో మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల కూడా ఆర్థిక లాభాలను పొందుతారు. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. ఇది ఒక అద్భుత తరుణము. ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. ఇది ఒక అద్భుత తరుణము. ఉద్యోగంలో కూడా సానుకూల మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా వచ్చే స్థితికి చేరుకుంటారు. వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగంగా ఉంటుంది. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక స్థిరత్వము ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలను పొందుతారు. ముఖ్యమైనటువంటి పనులు అన్ని పనుల్లో మీదే పైచేయి అవుతుంది. విజయవంతం అవుతారు. ఉద్యోగాల సానుకూల మార్పులు వస్తాయి. ఆర్థిక పరంగా ఉచ్చ స్థితి చేరుకుంటారు. వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా ఇది మీకు అద్భుతకరం. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల కూడా ఆర్థిక లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. అనుకోకుండా ప్రేమ వ్యవహారాల్లో పడే అవకాశం ఉంది. ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.